ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశిలో చివరి రాశి మీన రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం కళ్యాణం యోగం బలం అలాగే బిజినెస్ పరంగా వ్యాపార పరంగా అలాగే మరి పర్సనల్ లైఫ్లా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ధనపరంగా రుణపరంగా ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. గ్రహబలం గృహబలం వాస్తుబలం చూడు జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది. మీనరాశి వారి జాతకం ఈ మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2024వ సంవత్సరం. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శివుడు వచ్చిండు, పార్వతి వచ్చింది వారి జాతకంలా, బాలగణపతి స్వామి వచ్చిండు, అలాగే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంటారు, కుమారస్వామి కూడా అంటారు. వరపుత్రులే వీరు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు. కానీ చాలామంది శ్రీకృష్ణుడు అనుకుంటారు, కానీ శ్రీకృష్ణుడుకున్నంత సుఖం ఎవరికి లేదంటారు. కానీ శ్రీకృష్ణుడు పడ్డంత బాధలు ఎవరు కూడా పడలేదు. రాముడు ఎన్ని బాధలు పడ్డాడో రాముడు అంత బాధ శ్రీకృష్ణుడే పడ్డాడు. రాముడి కృష్ణుడికి భేదం లేదు, శివ విష్ణునికే భేదం లేదు. ఒక యుగంలో రాముడు బాధపడ్డాడు, ఒక యుగంలో కృష్ణుడు బాధలు పడ్డాడు. కానీ మాత్రం అష్టభార్యలు చేసుకొని 16,000 మంది భామలు చేసుకొని సుఖపడ్డాం అనుకున్నారు. కానీ అయినంత తిప్పలు ఎవరు పడలేదు. పుట్టంగానే చెరసాల పాలైండు, పెరగంగానే వేరే వాళ్ళ పాలైండు, కళ్యాణం అవుతున్న యుద్ధాలు, ఇటు ఈ బామ్మర్దులకు చెప్పలేక అటు ఆ బామ్మర్దులకు చెప్పలేక, ఇటు పుట్టిన వారికి దగ్గర కాలేక అటు పెంచిన వారికి దగ్గర కాలేక చాలా ఇబ్బంది పడ్డాడు. అడగడుగున శాపం పొందిండు ఆయన. లాస్ట్కు మాత్రం వాళ్ళ మేనత్త కౌరవుల మహాతల్లి శాపం తగిలి ప్రాణగండం తెచ్చుకున్నాడు. అలాంటి జ్యోతిష్యం ఉండే శ్రీకృష్ణుడిది. కానీ శివుడాగ్ని ఏంది చెమైనా కుట్టదంటారు. ఇప్పుడు జ్యోతిష్యం చెప్తుండా లేకుంటే కథ చెప్తుండా అనుకోవచ్చండి. ఆ కథలోనే జ్యోతిష్యం ఉంది. మీనరాశి వారి జాతకంలా కష్టం సుఖం లాభం నష్టం అంతే ఉండండి. శివుడాగ్ని ఏంది చెమైనా కుట్టదంటారు. వీరికి ఆల్రెడీ చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు మొదలైనవి. ఎల్నాటి శని ప్రభావం మొదలైంది. 2 సంవత్సరాలు కావస్తుందండి. అయినా సరే వీరి జాతకంలో మాత్రం బాధ్యతలు చాలా ఉన్నాయి వీరి మీద. ఆ బాధ్యతలను వీరు ఎత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి జాతకం చెప్పాలంటే చేప స్వభావం, అంటే మత్స్యావతారం స్వభావం. దశావతారంలో ఒక మత్స్యావతారం స్వభావం కాబట్టి వీరు ఏ నీటిలో కూడా సముద్రంలో తీరుతారు. అలాంటి సంసారంలో తీరలేరా? మానవులు సముద్రంలో తీరుతారు కానీ సంసారంలో తీరలేరు అంటారు. తీరలేరు కానీ మాత్రం తీరాలి, తప్పదు. అది యోగం, అది బలం, అది కర్మ అంటారు దాన్ని. ఖచ్చితంగా వీరి జాతకంలో విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఆకస్మికంగా బదిలీలయ్యే అవకాశం ఉంది. అలాగే జైలు పాలు, కోర్టు కేసులు, చిక్కులు చికాకులు, ఐడి బాధలు, సిబిఐ బాధలు పడ్డవారు కూడా మినహాయింపు అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నవారు కూడా తొలగే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నిలకడ ఉండదు. అంటే వీరు నిలకడగా ఉంటారు, వీరికి నిలకడ ఉండదు, టైం దొరకదు, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలోనే ఉంటారు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం వారికి మాత్రం గజకజేశ్వరి యోగ బలం ఉన్నది, కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం శనియోగం నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నా మాత్రం వారికి ఓపిక చాలా ఉంటుంది, కానీ నిదానంగా చేస్తారు పని. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సాక్షాత్తు వచ్చినరు పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శ్రీకృష్ణుడు పూజ చేస్తే చాలా మంచిదండి. వీరు అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, వారికి శక్తివంతమైంది ఏముందో వారు తప్పకుండా దానం చేయాలండి. లేదా దైవ నమ్మకం లేకుంటే మాత్రం బీదలకు, సాధులకు, వృద్ధులకు, దివ్యాంగులకు వారు సహకారం చేయటం మంచిది, సాయం చేయటం చాలా మంచిది. దైవ నమ్మకం లేకుంటే మానవ సేవ చేసినా మాధవ సేవ చేసినట్టే, చాలా వరకు మంచిది.
కానీ ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే వివాహమైన వారికి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, వివాహం కాని వారికి కూడా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే చేతి వృత్తి పనిదారులు కూడా కలిసి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు. ఆర్టీసీ రంగం వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ మన డ్రైవింగ్ ఫీల్డ్ వారు ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటాయండి. డ్రైవింగ్ ఫీల్డ్ అంటే అండి 2 చక్రాలు ఉంటాయి, 3 చక్రాలు ఉంటాయి, 4 చక్రాలు ఉంటాయి, 12 చక్రాలు ఉంటాయి. ఇంకా విమానానికి ఎన్ని చక్రాలు ఉంటాయి నాకు తెలియాలండి. విమానానికి కూడా ఉంటాయి. అలాగే రైలు అంటే కూడా అది కూడా ఒక బండినే, కొన్ని వందల రకాలు ఉండొచ్చు. కాబట్టి ఇబ్బందులు రిస్క్ ఉంటుంది. ఆ ఇబ్బందులు రిస్కులు పోవాలంటే కులదేవత ఆరాధన చేయాలి. లేదా మాత్రం ఎన్ముకు సంబంధించిన దేవుడు అంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారు కాబట్టి అమ్మవారు పూజ చేయటం మంచిది. అదే పార్వతీమాత అమ్మవారు. ఆ పార్వతీమాత అనుగ్రహం పొందిన అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ. ఆ దుర్గమ్మకు పూజ చేయడం చాలా మంచిది, లేదా వారి కులదేవతను పూజ చేయడం చాలా మంచిది. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి సంతానంలో, సంసారంలో కుటుంబ చిక్కులు చికాకులు పడుతున్న వారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో, సంసారంలో సుఖం లేని వారు కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. సంతానం కలగని వారికి అంటే స్త్రీలకు గర్భదోషం, పురుషులకు శుక్రదోషం ఉన్నవారికి కూడా తీరే అవకాశాలు ఉన్నాయండి. అవి తీరాలంటే వాళ్ళ కులదేవతని ఆరాధన చేయటం, అలాగే డాక్టర్లను కూడా చూసుకోవడం మంచిది.